ఫైనలీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సో అంతకుముందు నేను ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి వీడియో చేశాను, కానీ అది షార్ట్లో పెట్టాను అనమాట. ఈసారి నాకు ఫుల్ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే మనం విజయవాడ నుంచి పెద్దతి రావాలన్నా, పెద్దతి విజయవాడ వెళ్ళాలన్నా కూడా బాగా సూటబుల్గా ఉండే ట్రైన్ అనమాట మనకి కృష్ణ ఎక్స్ప్రెస్. సో నేను అప్రాక్సిమేట్లీ టైం ఎంత అవుతుందంటే 5 అయితే అవుతుంది, 5 అవుతుంది. నేనైతే పెద్ద తిరుపతిలో ఉన్నాను. సో మనం బెంగళూరులో ఆల్రెడీ బెంగళూరు ఇంటర్సిటీ బ్లాగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ట్రైన్లో నాకు బ్లాగ్ చేయాలనిపించింది. సో చూడాలి. వాడిచ్చిన టైం అయితే మనకి అప్రాక్సిమేట్లీ 5:45 ఇచ్చాడు. సో ట్రైన్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుద్ది ఏంటి అనేది మనం ముందుగా చూద్దాం. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ప్రస్తుతం టైం అయితే 5:30 అవుతుంది. మనం పెద్ద తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ స్టేషన్ పేరు తిరుపతి మెయిన్. నేను బెంగళూరు నుంచి పెద్ద తిరుపతికి చాలా అనుకోని పరిస్థితిలో వచ్చాను. సో దట్స్ వై రికార్డ్ చేయలేదు అనమాట. సో నేను బెంగళూరు నుంచి పెద్ద తిరుపతి వచ్చిన బస్సు అయితే ఐరావతి క్లబ్ క్లాస్ అనమాట. బస్ అయితే చాలా బాగుంది. దాని గురించి రివ్యూ చేయలేదు, ఫ్యూచర్లో మనం చేద్దాము. నేనున్న ప్లాట్ఫామ్ మీద గుంటూరు తిరుపతి ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఈ ట్రైన్లో నుంచి చాలామంది చాలా రష్ అయితే దిగారనమాట. తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది, అలాగే మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంచాలి. కానీ కొన్ని సిచ్యువేషన్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ అయితే లేదు. నేను ఎక్కుతున్న ఎక్సలేటర్ వర్క్ అవ్వట్లేదు. అండ్ అక్కడ దాని మీద చాలా చెత్త అయితే వేశారు. సో ఇది తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ వాళ్ళు గమనిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేవలం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్న ఎక్సలేటర్ మాత్రమే పనిచేస్తుంది. సో ట్రైన్ గురించి వెయిట్ చేసే టైంలోనే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది తిరుపతి నుంచి ఆదిలాబాద్ స్టార్ట్ అవుతున్న కృష్ణ ఎక్స్ప్రెస్. నేను బుక్ చేసుకున్న టికెట్ అయితే D1 సెకండ్ సిట్టింగ్ బుక్ చేసుకున్నా. దీంట్లో 3 సీట్ల కింద అటు ఇటు సీట్స్ ఉంటాయి. సో పెద్ద ఆర్గ్యూ ఏం లేకుండా నా సీట్లో అయితే నేను కూర్చుని పోయాను. టైం అవుతుంది, ఇంకా ట్రైన్ తీయలేదు అనుకునే టైంలోనే ట్రైన్ అయితే మూవ్ అయింది. వాడిచ్చిన టైం కన్నా 5 minutes లేట్ అయితే ట్రైన్ అయితే మూవ్ చేశాడు. ఎనీవేస్ 5 minutes అయితే పెద్ద లెక్క అయితే ఏం కాదు, ఫ్యూచర్లో కవర్ చేయొచ్చు. నా వరకు నాకు అనిపించింది ఇక్కడ వచ్చే భక్తులు వారు ప్యాసింజర్స్ చాలా ఇరుగ్గా కూర్చుని పోతున్నారు. సో అది వచ్చే ప్యాసింజర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు నాకు కూడా నేను నా D1 దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేసింది ఈ మధ్యలో ఉండడం వల్ల. సరే వాళ్ళ గురించి వదిలేస్తే ట్రైన్ అయితే పెద్ద తిరుపతి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో వ్యూ అయితే అది తిరిగిపోయింది మామ. పాస్ట్లో కంటే సిటీ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. మన నెక్స్ట్ స్టాప్ అయితే రేణిగుంట జంక్షన్. మనకి చాలా ట్రైన్లు రేణిగుంట జంక్షన్ వరకే వస్తాయన్నమాట. ఇటు నుంచి వేరే రూట్ అయితే వెళ్తాయి. ఇది సమ్మర్ కాబట్టి సన్ రైజ్ చాలా ఎర్లీగా అయింది. ఇదైతే చాలా నాకు నచ్చింది, బాగుంది వ్యూ అయితే బాగానే ఉంది. కానీ నాకైతే స్టార్ట్ అవుతుంది సెగ. అసలే ఓపెన్ కోచ్ కాబట్టి ఎండ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ కొద్దిసేపు అయిన తర్వాత నేను టిఫిన్ తీసుకున్నాను అనమాట. ఇది 2 ఇడ్లీలు 2 బజ్జీ గారి వచ్చాయి. ఇది మన IRCTC వాళ్ళు ప్రొవైడ్ చేసిన టిఫిన్. ఇది 60 రూపీస్ పడింది. టేస్ట్ అయితే నాకు పెద్ద అనిపించలేదు, ఓకే పర్లేదు. కానీ చట్నీ అయితే కొద్దిగా బాగుంది. ఈ రూట్లో నేను గమనించింది ఏంటంటే మనకి ఎండ అంటే సన్ రైజ్ అయినా కానీ ఇంకా అక్కడ మంచు అయితే ఉంది. అది భలే అనిపించింది నాకు. గూడూరు జంక్షన్ గురించి నేను పెద్ద చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనకి మద్రాసు వెళ్ళే లైన్, విజయవాడ వెళ్ళే లైన్ అన్న పెద్ద తిరుపతి వెళ్ళే లైన్ ఇటే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ రష్ కూడా అలానే ఉంటారు. ఎందుకంటే అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడే ఎక్కుతారు కాబట్టి. ప్రస్తుతం మన ట్రైన్ అయితే నెల్లూరు స్టాప్ ఆగిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ట్రైన్ తిరుపతి మెయిన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు వెళ్తుంది, వందే భారత్. ఇది ఈ ట్రైన్ గురించి మన ట్రైన్ ఆపేశాడు. సో టైం అయితే ఇది ట్రైన్ చాలాసేపు అయితే వెయిట్ చేసింది ఇక్కడ. సో నెక్స్ట్ వేరే ట్రైన్ కూడా క్రాసింగ్ పెట్టాడు. గైస్, మీరు ఎవరైతే ఈ కృష్ణ ఎక్స్ప్రెస్లో ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఇలా సమ్మర్ టైంలో మీరైతే చైర్ కార్ బుక్ చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైన్ ఎండ తెలిసిందే కాబట్టి చాలా ఎక్కువ అయితే ఇబ్బంది పడతారు D1 అండ్ స్లీపర్ కోచెస్లో అయితే. సో మ్యాక్సిమం మీరు AC ప్రిఫర్ చేయండి. సో మన ట్రైన్ అయితే ఒంగోలు దాటేసింది. ఇప్పుడు బాపట్ల దాటేసి చీరాల మీదుగా వెళ్తుంది అనమాట విజయవాడ. అండ్ D1 D2 కంపార్ట్మెంట్స్ తెలిసిందే కాబట్టి ఇది సెకండ్ సిట్టింగ్ అంటారు. దీంట్లో జనరల్ వాళ్ళు కూడా ఎక్కుతారు అనమాట. సో ఫైనల్లీ మనం విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చాము. మనం మంగళగిరి ఎంటర్ అయ్యాము. ట్రైన్ అయితే 20 minutes డిలే అయితే నడుస్తుంది.
అండ్ ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 10కి ఇచ్చాడు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో. నేనైతే మన ప్యాక్స్ అన్ని సదిరేసుకున్నాను అనమాట. ఓవరాల్ ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ వరకు ఆపుతున్నాడు. అండ్ మాక్సిమం ఆఫ్ ట్రైన్ ఇక్కడ చాలా వరకు ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే మనకి తిరుపతి మెయిన్ నుంచి విజయవాడకి వచ్చేది చాలా మంది ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఇక్కడ ఖాళీ అయిపోతుంది అనమాట మొత్తం. దిగిన తర్వాత మనం అయితే కొద్దిగా వాటర్ తాగాల్సింది, ఎందుకంటే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం టైంలో అయితే విజయవాడ వచ్చింది ట్రైన్ ఇది. ఫైనలీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది. అరగంట లేట్ అయిపోయింది సార్. ఆ ఫేస్ అంతా కూడా ఎలా అయిపోయిందో. అరగంట లేట్ అయింది అనమాట విజయవాడ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు మా వెనకాల వచ్చేసరికి యశ్వంతపూర్ ధన్పూర్ వస్తుంది, చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి చాలా వైల్డ్గా అయితే థింక్ చేశాను నేను, కానీ నిజంగానే వైల్డ్గా ఉంది.